హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నన్ను కామెంట్లో అడిగారండి జిఎస్ఎం అంటే ఏంటి అని అడిగారు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నన్ను అడిగారు జిఎస్ఎం అంటే ఏంటి అని అడిగారు. మీకు 2 GSM అంటే 2 బుక్స్ చూపిస్తాను. అందులో ఒకటి ఎక్కువ GSM, ఒకటి తక్కువ GSM ఉంటుంది. అవి చూసాక మీకు GSM అంటే ఏంటి అనేది అయితే తెలిసిపోతుంది. ముందుగా మనం 130 GSM అయితే తీసుకుందాం. ఇది 130 GSM బుక్ అండి, స్కెచ్ బుక్. దీని పేపర్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది 130 GSM పేపర్. సో ఈ పేపర్ అనేది థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ మనకి వాటర్ పడ్డా కూడా, అంటే ఇప్పుడు మనం స్కెచ్ వేసినప్పుడు ఏదైనా డ్రాయింగ్ వేసినప్పుడు కలరింగ్ అయితే ఇస్తాము, వాటర్ కలర్స్ అయితే ఇస్తాం కదా, పోస్టర్ కలర్స్. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ వాటర్ క్వాంటిటీ ఎక్కువైనప్పుడు ఈ పేపర్ అనేది తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమైపోతుంది, మనకి తక్కువ GSM ఉన్న పేపర్ అనేది తొందరగా పాడవుతుంది. అంటే దాన్ని మనం ఇలా రబ్ చేసినప్పుడు దాని లేయర్స్ అనేవి కొంచెం కొంచెంగా పోతాయి. అంటే తక్కువ GSM పేపర్ ఇది 130. ఇంకొకటి చూపిస్తాను చూడండి, మీకు 140 GSM. ఇది 140 GSM చూడండి, 140. ఈ పేపర్ ఎలా అంటే కొంచెం థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకి ఏది వాటర్ పడ్డా కూడా తొందరగా వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం ఇలా వాటర్ పడ్డది అనుకోండి, ఇలా వాటర్ ఇక్కడ పడ్డది, మనం ఇలా అన్నా కూడా పేపర్ అనేది వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసుకోలేదు. అలా అబ్జర్వ్ చేసుకోకపోతే మనకి ఇప్పుడే డ్రాయింగ్ అంటే ఇప్పుడు మాట్లాడుకున్నట్టు స్కెచెస్ అనేది వేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేది అలా పైననే ఉండిపోతుంది, తొందరగా అది అబ్జర్వ్ చేసుకోదు పేపర్. చూడండి, ఇది కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. 140 GSM ఇది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. మనం వాటర్ పడ్డా కూడా తొందరగా మనం ఇలా అనేయచ్చు. ఒకవేళ అది తొందరగా అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, మనం ఇలా అన్నా కూడా, అంటే రబ్ చేస్తాం కదా, అలా చేసినా కూడా లేయర్స్ అనేవి తొందరగా వెళ్ళవు, వాటర్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకోదు. అండ్ డ్రాయింగ్ కూడా మనం వేసినప్పుడు తొందరగా పాడవదు. GSM అంటే ఏంటిది, దాని థిక్నెస్ అంటే పేపర్ యొక్క థిక్నెస్. సో నన్ను కామెంట్లో అడిగారు GSM అంటే ఏంటి. GSM అంటే పేపర్ యొక్క థిక్నెస్ అన్నమాట. అంటే థిక్నెస్ ఎక్కువగా ఉండే పేపర్ ఉంటుంది, థిక్నెస్ తక్కువగా ఉండే పేపర్ ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆ GSM, ఎక్కువ GSM తీసుకుంటే థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, తక్కువ GSM తీసుకుంటే థిక్నెస్ తక్కువగా ఉంటుంది. అంటే పేపర్ యొక్క థిక్నెస్ అండ్ థిక్ ఎక్కువగా ఉండటం, అంటే కొంచెం మందంగా ఎక్కువగా ఉండడం, తక్కువ మందంగా ఉండడం, దాన్ని మనం GSM అని పిలుస్తాం. సో నన్ను కామెంట్లో అడిగింది GSM అంటే ఏంటి అని. సో ఈ వీడియోలో మీకు GSM అంటే ఏంటి అని చెప్పాను కదా. ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఏమైనా ఉన్నా కూడా నాకైతే కామెంట్లో అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.